ధనుష్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఒక వర్సటైల్ యాక్టర్, ఒక నేషనల్ అవార్డ్ విన్నర్, ఒక సింగర్, ఒక ప్రొడ్యూసర్, ఇప్పుడు ఒక గ్లోబల్ స్టార్. కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. కానీ ఈ సూపర్ స్టార్ వెనుక ఎవరికీ తెలియని చాలా ఆసక్తికరమైన షాకింగ్ నిజాలు ఉన్నాయి. ధనుష్ అసలు పేరేంటి? ఆయనకు నటన అంటే ఇష్టం లేదా? కొలవేరెడ్డి పాట వెనుక ఉన్న కథ ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అంతకన్నా ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజం నెంబర్ 1, ధనుష్ అసలు పేరు ధనుష్ కాదు. ఆయన అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. అవును, సినిమాలోకి వచ్చాక తన పేరును ధనుష్గా మార్చుకున్నారు. నిజం నెంబర్ 2, మీకు తెలుసా ధనుష్కి అసలు యాక్టర్ అవ్వాలనే కోరికే లేదు. ఆయనకు చిన్నప్పటి నుంచి వంట చేయడం అంటే చాలా ఇష్టం. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ఒక మంచి చెఫ్ అవ్వాలని కలలు కన్నారు. కానీ వాళ్ళ నాన్న డైరెక్టర్ కస్తూరి రాజా, అన్నయ్య డైరెక్టర్ సెల్వరాఘవన్ బలవంతం మీద ఇష్టం లేకపోయినా మొదటి సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ టైంలోనే వద్దు అని చాలా ఏడ్చారట. నిజం నెంబర్ 3, చాలా తక్కువ వయసులోనే బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు అందుకున్న రికార్డ్ ధనుష్ సొంతం. ఆడుకాలం సినిమాకి గాను ఆయన ఈ అవార్డు సాధించారు. అప్పటికి ఆయన వయసు చాలా తక్కువ. నిజం నెంబర్ 4, ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన వై దిస్ కొలవేరెడ్డి పాట వెనుక ఒక ఫన్నీ స్టోరీ ఉంది. ఈ పాట లిరిక్స్ని ధనుష్ కేవలం ఒక 6 నిమిషాల్లో రాశాడంట. అవును, జస్ట్ 6 minutes. ఆ తర్వాత రికార్డింగ్ కూడా చాలా సరదాగా జరిగిపోయింది. అది ఒక గ్లోబల్ ఫెనామినన్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. నిజం నెంబర్ 5, ధనుష్ కేవలం నటుడే కాదు, మంచి లిరిసిస్ట్ అంటే రచయిత, సింగర్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కూడా. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా పా పాండే క్రిటిక్స్ నుంచి చాలా మంచి ప్రశంసలు అందుకుంది. నిజం నెంబర్ 6, హాలీవుడ్లో కూడా తన ముద్ర వేశారు ధనుష్. ద గ్రే మ్యాన్ సినిమాలో ఒక పవర్ఫుల్ యాక్షన్ రోల్లో నటించి ఇంటర్నేషనల్ లెవెల్లో మెప్పు పొందారు. అంతకుముందు ద ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ అనే ఇంగ్లీష్ సినిమాలో కూడా లీడ్ రోల్ చేశారు. నిజం నెంబర్ 7, ధనుష్ పరమ శివభక్తుడు. ఆయనకు దేవుడి మీద చాలా నమ్మకం. తన 2 కొడుకులకు కూడా శివుడి పేర్లు వచ్చేలా యాత్ర, లింగ అనే పేరు పెట్టారు. నిజం నెంబర్ 8, ధనుష్ ప్యూర్ వెజిటేరియన్. 2011లో పేట అదే పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ వారిచే హాటెస్ట్ వెజిటేరియన్గా కూడా ఎంపికయ్యారు. నిజం నెంబర్ 9, ఆయనకు కుక్కలంటే చాలా ఇష్టం. తన ఇంట్లో చాలా పెంపుడు కుక్కలు ఉన్నాయి. ఇంకా నిజం నెంబర్ 10, మీకు తెలుసా ధనుష్కి ఫుట్బాల్ ఆట అంటే చాలా క్రేజ్. ఆయన ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్ కూడా. సో ఫ్రెండ్స్, ఇవి మన సూపర్ స్టార్ ధనుష్ గురించి చాలామందికి తెలియని ఒక 10 ఆసక్తికరమైన నిజాలు. ఈ విషయాల్లో మీకు ఏది బాగా షాకింగ్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వంటవాడు అవ్వాలనుకుని బలవంతంగా యాక్టర్ అయి ఈరోజు ఒక గ్లోబల్ స్టార్గా ఎదగడం నిజంగా ఇన్స్పైరింగ్ కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కేసేయండి.